సిటిజన్ న్యూస్ కి స్వాగతం. తాండూరులోని పైలట్ రోహిత్ రెడ్డి ఇంటి ముందు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. శుక్రవారం పైలట్ రోహిత్ రెడ్డి నివాసం దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. అరికపూడి గాంధీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే అరికపూడి గాంధీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తెలిపారు. హరీష్ రావును అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అరాచకాలు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయం, బీఆర్ఎస్ నాయకులకు ఒక న్యాయం అని మండిపడ్డారు. రక్షించాలి రక్షించాలి అన్నా ప్రజాస్వామ్యమే లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటిపై ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వ గుండాలు మా ఎమ్మెల్యేపై దాడికి వస్తే ఈ పోలీసులు వాళ్ళపై చర్య తీసుకుంటలేరు. కానీ నిరసన తెలిపే బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం మేడవరకు సమంజసం. ఇది మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం, మనం భారతదేశంలో ఉన్నామా, ప్రజాస్వామ్యం ఉన్నదా, ప్రజాస్వామ్యం మీద బతికిన్నదా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ, ఖచ్చితంగా ఇకపై కాంగ్రెస్ వాళ్ళు మా ఎమ్మెల్యేలపై దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రతి దాడులకు కూడా సిద్ధంగా ఉంటాం. ఆంధ్ర గుండాలకు తీసుకొని వచ్చి, అరకపూడి గాంధీ ఆంధ్ర గుండాలకు తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలపై దౌర్జన్యం ఏదైతే చూస్తుండో, అరకపూడి గాంధీ నీకు సిగ్గు, శరం, లజ్జ ఏమన్నా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినావు కాబట్టి రాజీనామా చేసి నీకు దమ్ము, ధైర్యం ఉంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి గెలవాలి తప్ప మా పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలకు పోయి మరి మా ఎమ్మెల్యేలపై ఇట్లా ఈ విధంగా దాడి చేయడం వీళ్ళ వరకు సమంజసం. ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో కూడా అన్ని రకాలుగా